తెలంగాణపై అల్పపీడన ప్రభావం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం. హైదరాబాద్ లో విషాదం నింపిన భారీ వర్షం. గోడ కూలి ఒకరు, డ్రైనేజ్ లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి జోరు. సారథ్యం యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నికపై సుదీర్ఘ చర్చ. మహిళా భాగస్వామ్యంతో అసాధ్యాలు సుసాధ్యం. తిరుపతి మహిళా సాధికారిక సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. జిల్లాల ఎస్పీలతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ విధి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం. సీఎం రేవంత్ రెడ్డితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ. అలై బలై కార్యక్రమానికి రావాలని ఆహ్వానం. మేడారం జాతర ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. 152 కోట్లతో గద్దెల సుందరీకరణ, రోడ్డు విస్తరణ పనులు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు. పారిశ్రామిక అభివృద్ధికి పాలసీలతో ముందుకు వెళతామన్న మంత్రి కొండవల్లి. తెలంగాణలో విజృంభిస్తోన్న విష జ్వరాలు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బారులు తీరిన పేషెంట్స్. సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం కాన్వాయ్లో ప్రమాదం. టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు. సిబ్బందికి స్వల్ప గాయాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోన్న ఎర్ర కాలువ. వరద ప్రభావిత గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. రావులపాలెంలో అవంతి సీఫుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం. అమోనియం గ్యాస్ లీక్ అయి మిషన్ ఆపరేటర్ మృతి. సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీరు విడుదల చేసిన మంత్రి. గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలపై కీలక ప్రకటన. యురేనియం కాలుష్యంపై ఆందోళన అవసరం లేదని కలెక్టర్ వెల్లడి. టోలీచౌకిలో జింక మాంసం కొమ్ములు పట్టివేత. మాంసం విక్రయిస్తోన్న ఇద్దరి అరెస్ట్. చేవెళ్లలో యోగా గురువు రంగారెడ్డికి హనీ ట్రాప్. 2 కోట్లు డిమాండ్ చేసిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లాలో కుక్కల స్వైర విహారం. ఒకే రోజు 18 మందిపై దాడి. భయాందోళనలో ప్రజలు. కర్నూలు బళ్ళారి చౌరస్తాలో వాహనాల తనిఖీలు. కారులో తరలిస్తోన్న గంజాయి పట్టివేత. పెద్దపల్లి జిల్లాలో కట్టుకున్న భార్యనే కడతీర్చిన భర్త. కుటుంబ కలహాలే కారణమని భావిస్తోన్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ లో ఇంటిపైకెక్కిన బసవన్న. సెల్ ఫోన్ లో దృశ్యం రికార్డ్ చేసిన స్థానికులు. భారత్ సైన్యాన్ని అవమానిస్తే సహించం. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోడీ ఆగ్రహం. అసోం సోనిత్పూర్ జిల్లాలో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. వలసవాదులకు వ్యతిరేకంగా లండన్ లో నిరసనలు. పోలీసులపైకి వాటర్ బాటిల్స్ తో ఆందోళనకారుల దాడులు. ఆసియా కప్ క్రికెట్ లో భారత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా.